హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. ఏంటి సంతంతా వేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? సో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుందండి ఈ వీడియో ఏంటని. నా బ్యాగ్స్ కలెక్షన్. ఇందులో ఒక్క బ్యాగ్ కూడా నేను పర్చేస్ చేయలేదండి, నాట్ ఈవెన్ ఏ సింగిల్ బ్యాగ్. ఒకటి మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారు, లేదంటే గిఫ్ట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ 90% గిఫ్ట్సే వచ్చాయి. సో నాతో ఏమేమి కలెక్షన్ ఉందో చూసేద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఈ బ్యాగ్ చూసేద్దాం. ఇది మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారండి. దిస్ ఈజ్ ఫ్రమ్ బ్రాండ్ గూచి. ఫస్ట్ అన్ని తీసి చూస్తూనే అబ్బో నాతో కూడా గూచి బ్రాండ్ బ్యాగ్ ఉందే అనుకున్నాను. సో ఇందులో ఓన్లీ సింగిల్ కంపార్ట్మెంట్ వచ్చిందండి, అండ్ వన్ జిప్పర్ అండ్ వన్ పాకెట్ ఉంది. లైక్ సింపుల్గా ఎప్పుడైనా షాపింగ్కి చిన్న వ్యాలెట్, చిన్న వాటర్ బాటిల్ అలా క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఏ డ్రెస్తో అయినా పేర్ చేసుకోవచ్చు అండి హ్యాండ్ బ్యాగ్, బికాజ్ ఆ కలర్ ఏ డ్రెస్కైనా సెట్ అయిపోతుంది. అండ్ దీనికి ఇలా హ్యాండిల్ చేసేకి మొత్తం ఇలా వుడెన్ది వచ్చిందండి. సో క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, లుక్ కూడా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఈ బ్యాగ్ అండి, ఇది ఫ్రమ్ బ్రాండ్ రెడ్వి. నాకు బ్యాగ్ బ్రాండ్స్ అసలు ఐడియా లేదండి. ఎన్ని బ్యాగ్స్ ఉన్నా రెగ్యులర్గా నేను ఒకటి యూస్ చేస్తాను, అదే యూస్ చేస్తుంటాను. ఇవన్నీ కొన్ని అయితే 1 or 2 times, కొన్ని అయితే అసలు యూజే చేయలేదు. అండ్ ఈ బ్యాగ్కి ఫ్రంట్లో ఇలా బోలా వచ్చిందండి, అందుకే చూడడానికి చాలా బాగుంది, క్యూట్గా. అండ్ ఇది మొత్తం సింగిల్ కంపార్ట్మెంటే వచ్చిందండి. అండ్ ఈ బ్యాగ్ని స్లింగ్ బ్యాగ్లో యూస్ చేసేకి స్ట్రాప్ ఒకటి ఇచ్చారండి. ఆ స్ట్రాప్ని అడ్జస్ట్ చేయడానికి అటు ఇటు హుక్స్ ఇచ్చారు. సో వాటికి అడ్జస్ట్ చేసేయడమే స్లింగ్లో యూస్ చేయాలనుకుంటే. కానీ ఇలానే బాగుంటుందేమో ఈ బ్యాగ్ స్లింగ్ అంటే అనిపిస్తుంది, క్యూట్గా క్యారీ చేయడానికి. నెక్స్ట్ క్యాండీ బ్యాగ్. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇది ట్రాన్స్పరెంట్ బ్యాగ్, లోపల ఏం పెట్టినా ఇది బయట కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ బ్రాండ్ ఫర్లా. ఇది సింగిల్ జిప్ వచ్చిందండి, ఓపెన్ మొత్తం సింగిల్ జిప్పే, అండ్ లోపల సింగిల్ కంపార్ట్మెంటే ఉంది. ఈ బ్యాగ్ కలర్ కూడా నాకు బాగా నచ్చింది, మంచిగా క్లాస్గా ఉంది. ఇవి ఇప్పటి కలెక్షన్ కాదండి, లైక్ అంటే రీసెంట్ కలెక్షన్ కాదు, చాలా ఇయర్స్ కలెక్షన్, లైక్ 4-5 years బ్యాక్ నుంచి కలెక్ట్ చేసిన బ్యాగ్స్ అంతా ఇవి. సో నేను అలానే ఉంచేసాను కబోర్డ్లో అన్నీ పెట్టేసి, అందుకే కొంచెం ఫోల్డ్ అయిపోయి ఉన్నాయి అన్ని బ్యాగ్స్. ఎప్పుడైనా ప్రాపర్గా సెట్ చేయాలి అనుకుంటున్నాను, బికాజ్ అన్నీ ఫోల్డ్ అయిపోతున్నాయి, బ్యాగ్స్ పాడైపోతున్నాయి. ఇది ఓవరాల్ లుక్ బ్యాగ్ది. ఇది ట్రావెలింగ్కి అలా బాగుంటుంది, మంచిగా క్లాస్గా. అండ్ నెక్స్ట్ ఈ బ్యాగ్ బాస్కెట్ బ్యాగ్. కొన్ని బేసిక్ కలర్స్ ఉంటాయండి, బీజ్, పీచ్, బ్లాక్, వైట్. ఇవి దేంతో అయినా పేర్ చేసుకోవచ్చు, అవి బేసిక్గా ఎవ్రీ గర్ల్తో ఉండాల్సిన కలర్స్. అండ్ దీంట్లో మల్టిపుల్ కంపార్ట్మెంట్స్ వచ్చాయండి, బాగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ 2 జిప్పర్స్ కూడా వచ్చాయి. ఇది జిప్ టైప్ కాదండి, క్లోజింగ్ మ్యాగ్నెట్ వచ్చింది క్లోజింగ్కి. ఇందులో చాలా థింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. బ్యాగ్ చూడడానికి చిన్నగా ఉంది కానీ బట్ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ బ్యాగ్, ఇది చూస్తే నాకు ఏదో రెట్రో స్టైల్ గుర్తొస్తుందండి, ఎందుకో తెలీదు, ఆ ప్యాటర్న్ చూస్తే నాకు అలా అనిపించింది. బట్ చాలా బాగుంది, వైట్ అలా ఫ్రంట్ అలా డిజైన్ వచ్చి చాలా బాగా అనిపించింది బ్యాగ్. ఇందులో కూడా మల్టిపుల్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ జిప్ కూడా ఉంది సైడ్కి. ఇది స్లింగ్లో యూస్ చేసుకునే కూడా బెల్ట్ ఇచ్చారండి, లైక్ చెప్పాను కదా ఇందాక అవి అటాచ్ చేసుకోవచ్చు అని చెప్పి, అలా అటాచ్ చేసుకునే కూడా ఇలా బెల్ట్ ఇచ్చారు. అండ్ దీనికి బ్యాక్ సైడ్ కూడా జిప్ వచ్చింది. దీనికి హ్యాండిల్స్ వుడెన్ వచ్చాయి, ఇందాక గూచి బ్యాగ్ కూడా వచ్చిండే కదా, సేమ్ అలానే దీనికి వచ్చాయి. అండ్ ఈ ఫ్రంట్ ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, షిమ్మరీగా ఉంది మొత్తము చూడ్డానికి. బీచ్కి అలా అయితే బాగుంటుందేమో ఈ బ్యాగ్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ బ్యాగ్ షోల్డర్ బ్యాగ్, ఇదైతే ఇంకా ట్యాగ్ కూడా తీయలేదు. ఇది కూడా ఫుల్ జిప్పే అండి, ఓపెన్ జిప్పే వచ్చింది. అండ్ దీంట్లో 2 కంపార్ట్మెంట్స్ వచ్చాయి. అండ్ ఇది నేను యూస్ చేయలేదు, అలానే ఉంచేసి పాడైపోతున్నాయని చెప్పాను కదా, దీనికి కూడా ఇలా మార్క్ పడిపోయింది, ఇలా ఫోల్డ్ చేసి ఉంచడం వల్ల. ఇక్కడ చూడండి అంత మార్క్ పడిపోయింది, ఇలా బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఫుల్ ఇలా అంతా మార్క్ ఉండిపోయింది. ఓవరాల్గా బ్యాగ్ లుక్ అయితే బాగుంది, బ్లాక్ అండ్ వైట్ కలర్ కదా చూడ్డానికి. అండ్ దీనికి బ్యాక్ సైడ్ జిప్ వచ్చింది, షాపింగ్కి అలా బాగుంటుంది సింపుల్గా. నెక్స్ట్ ఈ బ్యాగ్ అయితే అసలు ఓపెన్ కూడా చేయలేదు. ఈ కలర్ నాకు చాలా బాగా అనిపిస్తుంది, మరూన్ కలర్, మంచి లుక్ ఉంటుంది, మంచి క్లాస్ లుక్ వస్తుంది అనిపిస్తుంది. అండ్ డిఫరెంట్గా ఉంటుంది కలర్ కూడా, రెగ్యులర్ కలర్స్లా లేకుండా. ఇందులో కూడా 2 కంపార్ట్మెంట్స్ వచ్చాయి. నాకు ఇలా ప్లెయిన్ సింగిల్ కలర్ ఉంటే చాలా ఇష్టము బ్యాగ్స్, లైక్ మిక్స్డ్ కలర్స్ లేకుండా, ఏం హడావిడి లేకుండా ఫ్రంట్ అంతా ఇలా ఉంటే నాకు బాగా నచ్చుతాయి బ్యాగ్స్. నెక్స్ట్ ఈ బ్యాగ్, ఇది కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, చాలా బాగుంది. రీసెంట్గానే యూస్ చేశాను ఈ బ్యాగ్, నేను ఊరికే లంచ్కి వెళ్తుంటే తీసుకెళ్ళాను. ఇది బ్రాండ్ ఏ బ్రాండ్ నాకు అర్థం కాలేదు, గెస్ అని ఉంది అక్కడ, మేబీ మన గెస్ చేయాలో లేకపోతే బ్రాండే గెస్, నాకు అర్థం కాలేదు. ఇందులో కూడా మల్టిపుల్ కంపార్ట్మెంట్స్ వచ్చాయి. నేను ఇందాక చెప్పాను కదా బెల్ట్, సేమ్ దీనికి అలానే స్లింగ్లో యూస్ చేసేకి బెల్ట్ ఇచ్చారు.
ఇందులో చూడ్డానికి బ్యాగ్ చాలా చిన్నగా ఉంది కానీ చాలా ఫిట్ అవుతున్నాయండి బ్యాగ్‌లో. చాలా నీట్‌గా అంటే ఆర్గనైజ్డ్‌గా ఉంటున్నాయి ఎన్ని ప్లేస్ చేసినా కూడా. ఓవరాల్‌గా బ్యాగ్ అయితే చాలా కంఫర్ట్ ఉంది బయటకి క్యారీ చేయడానికి. అన్నీ నీట్‌గా ప్లేస్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఈ బ్యాగ్ గూడా నాకు చాలా నచ్చిందండి. ఈ బ్యాగ్‌లో ఓన్లీ సింగిల్ కంపార్ట్‌మెంటే వచ్చింది. అండ్ జిప్పర్స్ కూడా ఏం లేవు. నాకిలా సింగిల్ కంపార్ట్‌మెంట్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే అన్నీ అలా నీట్‌గా అలా వేసేయొచ్చు. నాలాంటి లేజీ పీపుల్‌కైతే ఇలాంటివి చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ ఈ ప్రింట్ కూడా బావుంది మంచి క్లాస్‌గా. అండ్ ఇది 2 ఇన్ 1గా యూజ్ చేయొచ్చు. లైక్ షోల్డర్‌కి స్లింగ్‌లా యూజ్ చేయొచ్చు. ఇలా హ్యాండ్‌కి కూడా ఊరికే హ్యాండ్ బ్యాగ్‌లా అలా క్యారీ చేయడానికి యూజ్ చేయొచ్చు. 2 ఇన్ 1లా యూజ్ చేయొచ్చు. వేసుకొని చూసుకుంటున్నాను. బావుందా? లేదా? అని అడుగుతున్నాను. బావుందా? లేదా? అనేసి. నెక్స్ట్ ఈ బ్యాగ్ ఇందాక మరూన్ కలర్ బ్యాగ్ చూసాం కదా! సేమ్ అదే కలర్‌లో కొంచెం డార్క్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ బ్రాండ్ ఫెరోడ్ అట. ఏమో నాకు ఐడియా లేదు ఆ బ్రాండ్. అండ్ ఈ బ్యాగ్ అయితే ఇందులో సింగిల్ కంపార్ట్మెంటే వచ్చింది గానీ, బట్ సెక్షన్స్ ఎక్కువ వచ్చాయి. లైక్ కార్డ్స్‌కి గానీ, అవన్నీ వాలెట్ సెపరేట్ సెక్షన్స్ వచ్చాయి చాలా. ఈ బ్యాగ్ ట్రావెలింగ్ అప్పుడు క్యారీ చేయడానికి బావుంటది. అన్నీ నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది జిప్పర్ వచ్చింది క్లోజింగ్‌కి అండ్ దెన్ మ్యాగ్నెట్ కూడా వచ్చింది. సేమ్ ఇది కూడా అలానే హ్యాండ్ బ్యాగ్‌లో యూజ్ చేయొచ్చు అండ్ స్లింగ్‌లా కూడా యూజ్ చేయొచ్చు. 2 ఇన్ 1గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ బ్యాగ్ కలర్ అయితే నాకు చాలా నచ్చేసింది. మస్టర్డ్ కలరు. డిఫరెంట్ కలరు అంటే రెగ్యులర్ కలర్‌లా లేకున్నా చాలా బావుంది. అండ్ ఇది సింగిల్ కంపార్ట్మెంట్ బట్ సెక్షన్స్ వచ్చాయి. లైక్ జిప్పర్ వచ్చింది అండ్ కార్డ్ అవి ప్లేస్ చేసుకునేకి కూడా డిఫరెంట్ ఇదొచ్చింది. అండ్ హ్యాండిల్‌కి ఇలా మొత్తం స్పైరల్ వచ్చింది. సేమ్ ప్లెయిన్ కలర్ మిక్స్డ్ కలర్ ఏం లేదు. ఫ్రంట్ బ్యాక్ అంతా ప్లెయిన్ అది. అండ్ నెక్స్ట్ ఈ బ్యాగ్ మేకప్ బ్యాగ్. ఇందులో మేకప్ ఎసెన్షియల్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ట్రావెలింగ్ అప్పుడు ఈజీగా పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకొని తీసుకెళ్ళేకి బావుంటది. సో దిస్ ఈస్ ఫ్రమ్ బ్రాండ్ సూసెన్. దీనికి ఇలా సింగిల్ జిప్ వచ్చింది. ఫ్రంట్ జిప్. ఇలా ఓపెన్ చేసి నీట్‌గా ఆర్గనైజ్ చేయడమే. ఇందులో ఇంకొక వాలెట్ ఉంది. మేబీ నేను ప్లేస్ చేసి ఉంటాను. చెప్పాను కదా! చాలా ఇయర్స్ నుంచి అలానే ఉంచేసానని చెప్పి. మేబీ అందులో ఉండిపోయి ఉంటది. అండ్ ఈ కీ చైన్ కూడా ఏదో ఉంది. అండ్ సింగిల్ కంపార్ట్మెంటే అండి ఇది కూడా. సింగిల్ జిప్పర్ వచ్చింది ఫ్రంట్, బ్యాక్. అండ్ ఈ వాలెట్ అయితే అసలు ఆ బ్యాగ్‌లో ఉందని కూడా నాకు ఐడియా లేదు. అండ్ ఈ వాలెట్‌కి లోపలంతా పింక్ వచ్చింది. ఫ్రంట్, బ్యాక్ బ్లాక్ అండ్ వైట్ లైన్స్ వచ్చాయి. అండ్ జిప్ ఏమో మొత్తం గోల్డ్ కలర్‌లో వచ్చింది. బావుంది చూడ్డానికి. లుక్ డిఫరెంట్‌గా ఉంది. అండ్ నాకు ఈ మేకప్ బ్యాగ్ కూడా చాలా నచ్చింది. ఏదైనా ట్రావెల్ చేసేప్పుడు మన మేకప్ ఎసెన్షియల్స్ కావచ్చు, టాయిలెటరీస్ కావచ్చు అన్నీ నీట్‌గా ఆర్గనైజ్ చేసి పెట్టుకొని వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ పౌచ్ ఇదైతే నాకు చాలా ఇష్టం. నా ఫేవరెట్ ఇది. అందుకే నేను ఎక్కడ పాడైపోద్దో ఆల్రెడీ ఉన్నాయి నాతో బ్యాగ్స్. మేకప్ ఇది యూజ్ చేస్తే పాడైపోతుందని చెప్పి అలానే పెట్టుకున్నాను. అవి పోయాక యూజ్ చేద్దామని చెప్పేసి. ఇవి యాక్చువల్లీ ఒక దాంట్లో ఒకటి అలా వచ్చాయండి. ఇలా 3 వచ్చాయి. డిఫరెంట్ సైజెస్‌లో లైక్ 3 డిఫరెంట్ సైజెస్‌లో వచ్చాయి. చిన్నదైతే నాకు ఇంకా బాగా నచ్చింది. చిన్నగా క్యూట్‌గా భలే ఉంది. ఇవి ప్రెజెంట్ అయితే యూజ్ చేయలేదు. కానీ ఇంకా యూజ్ చేద్దాం అనుకుంటున్నా. బికాజ్ బ్యాగ్స్ అలానే ఉంచేసి పాడైపోతున్నాయి. ఇందులో ఆ చిన్నదైతే నా ఫేవరెట్. చాలా క్యూట్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ ప్యాక్. నాతో ప్రెజెంట్ అయితే ఈ ఒక్క బ్యాక్ ప్యాకే ఉందండి. పీచ్‌ది ఒకటి ఉండే బట్ అది పోయింది. మొత్తం లెదర్ అంతా పోయింది. ప్రెజెంట్ ఇది ఒక్కటే ఉంది. నాతో స్లింగ్స్, బ్యాక్ ప్యాక్స్ చాలా తక్కువ ఉన్నాయండి. బట్ నాకు అవే ఎక్కువ ఇష్టము. నేను ట్రావెల్ చేసేప్పుడు ఎప్పుడైనా బ్యాక్ ప్యాకే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. క్యారీ చేయడానికి ఈజీగా ఉంటాయి. బ్యాగ్ తక్లీఫ్ చేసుకుంటే అలా ఉండిపోద్ది అనిపిస్తది. సో దీని మీద ప్రింట్ కానీ అదంతా నాకు చాలా నచ్చిందండి. డిఫరెంట్‌గా ఉంది ఆ లీవ్స్ అదంతా. సో దీనికి ఫ్రంట్ ఒక జిప్ వచ్చింది. అండ్ లోపల ఇలా సెపరేట్ డివిజన్స్ వచ్చాయి. ఇలా ఏమైనా కార్డ్స్ పెట్టుకునేకి కింద ఒక సెపరేట్ అండ్ ఒక జిప్పర్ కూడా వచ్చింది. ఇది నేను 1 ఆర్ 2 టైమ్స్ యూజ్ చేసుంటాను అంతే. చెప్పాను కదా! నేను రెగ్యులర్‌గా ఒకటి యూజ్ చేస్తే అదే యూజ్ చేస్తుంటాను. సో ఆ బ్యాక్ ప్యాక్ పోయిందని చెప్పేసే ఇది యూజ్ చేశాను. లేకపోతే అదే యూజ్ చేస్తుండే ఎక్కడికి వెళ్ళినా. నెక్స్ట్ స్లింగ్ బ్యాగ్. నాతో స్లింగ్ బ్యాగ్స్ చాలా తక్కువ అండి. 2, 3 ఉన్నాయేమో అంతే. సో దీనికి చైన్ వచ్చిందనమాట. స్ట్రాప్ రాలేదు. అండ్ ఓపెన్ కూడా ఇలా బటన్ వచ్చింది. అండ్ లోపల ఓన్లీ సింగిల్ కంపార్ట్మెంటే. ఇంకా నార్మల్ జిప్ అవి కార్డ్స్ పెట్టుకునేకి అవన్నీ నార్మలే. అండ్ ఇది ఇలా మొత్తం అంతా దగ్గరకు చేసి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా స్క్వీజ్ చేస్తే అంతా దగ్గరకు అవుతుంది. చిన్న బుట్టలా అవుతుంది బ్యాగ్ అంతా. ఇందులో మొబైల్, చిన్న వాలెట్ క్యారీ చేయొచ్చు. లైక్ ఈవినింగ్స్ ఎప్పుడన్నా అలా బయట వెళ్ళినా అలా సింపుల్ థింగ్స్‌కి బావుంటది. నెక్స్ట్ ఈ ఎల్‌వి బ్యాగ్ అండి. ఇదైతే నేను ఆల్రెడీ చాలా యూజ్ చేసేసాను. అండ్ ఇదైతే మొత్తం పాడైపోయింది. బ్యాగ్ కూడా పోయిందంతా. ఇవంతా చూడండి ఇదంతా వచ్చేస్తుంది లెదర్ అంతా.
ఇది కూడా స్లింగ్ బ్యాగ్ టైపే అండి. అయితే ఆ స్ట్రాప్ అంతా పాడైపోయింది. సో, నేను తీసేసాను. ఇదిగోండి స్ట్రాప్ బ్యాగ్‌లోనే ఉంది. ఇది చూడండి కంప్లీట్‌గా పాడైపోయింది. సో, అందుకే అది వేసి నేను యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఒకవేళ యూజ్ చేసినా బయటకి తీసుకెళ్ళినా ఇలానే తీసుకెళ్తున్నాను. హ్యాండ్ బ్యాగ్‌లోనే ఇలా హ్యాండ్‌తో క్యారీ చేసి. ఈ బ్యాగ్‌కి ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసింది. సో, ఇంక పక్కన పెట్టేయడమే. నెక్స్ట్ ఈ చిన్ని షోల్డర్ బ్యాగ్. ఇందులో మొబైల్ తప్ప ఏం పట్టదండి. ఊరికే ఎక్కడికైనా క్యాజువల్‌గా అలా వెళ్ళినప్పుడు స్టైల్‌కి అలా మొబైల్ పెట్టుకొని వేసుకోవడమే. అది తప్ప ఇంక వేరే ఏం ఫిట్ అవ్వదు ఈ బ్యాగ్‌లో. సింగిల్ జిప్ వచ్చింది అంతే. ఊరికే అలా స్టైల్‌గా వేసుకొని వెళ్ళేకి బావుంటది. నేనసలు యూజ్ చేయట్లేదు దీన్ని. మా మన్వి యూజ్ చేస్తుంది ఆడుకునేకి. నెక్స్ట్ ఈ స్లింగ్ బ్యాగ్ అండి. ఇదైతే ఇలా షర్ట్‌లా వచ్చింది మోడల్. ఇందులో 2 ఉండే బ్యాగ్స్. ఒకటైతే యూజ్ చేసేసాను. పాడైపోయింది. ఇదైతే అసలు యూజ్ చేయలేదు. అండ్ ఈ బ్యాగ్ మీరు నమ్ముతారో లేదో 10 ఇయర్స్ ఓల్డ్ బ్యాగ్ అండి. అసలు చిన్న స్క్రాచ్ కూడా లేదు. అండ్ లెదర్ అయితే ఇంకా ఎంత బావుందో కొత్త దానిలో ఉంది బ్యాగ్ అంతా. సేమ్ ఇలా సింగిల్ కంపార్ట్మెంటే వచ్చింది. ఒక జిప్ వచ్చింది. ఇది అమ్మమ్మ యూజ్ చేసుకుంటుండే అవి ఇవి పేపర్స్ పెట్టుకొని. సో, నేను వస్తూ తీసుకొచ్చుకున్నాను. ఇంకా యూజ్ చేద్దామని చెప్పేసి. ఫ్రంట్ అంతా ఇలా వచ్చిందండి డిజైన్ షర్ట్ లాగా. ఇది బ్యాగ్ క్లోజింగ్‌కి జిప్ రాలేదు. మ్యాగ్నెట్ వచ్చింది. నెక్స్ట్ ఈ స్లింగ్ బ్యాగ్ ఇందాక చెప్పాను కదా! నేను ఒకటే బ్యాగ్ యూజ్ చేస్తున్నాను రెగ్యులర్‌గా అని చెప్పి. ఇదే అండి. ఇదైతే 6 ఇయర్స్ ఓల్డ్ బ్యాగ్. అప్పటినుంచి ఇది కూడా అలానే ఉంది. చిన్న స్క్రాచ్ లేదు. ఏం లేదు బ్యాగ్ మీద. చూసారు కదా! అన్ని థింగ్స్ అందులోనే ఉన్నాయి. మాయిశ్చరైజర్, స్టిక్కర్స్ ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను నేను ఫ్రీక్వెంట్‌గా. నాకు ఈ బ్యాగ్ యూజ్ చేసేకి చాలా కంఫర్ట్‌గా ఉంటది. నేను బయట వెళ్ళేకి ఏమేమి తీసుకోవాలో అవన్నీ నీట్‌గా ఫిట్ అయిపోతాయి ఇందులో. అన్నీ నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోగలను నేను. సో, అందుకే ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు బయటెళ్ళినా. ఓవరాల్‌గా నాకు ఈ బ్యాగ్ అయితే సూపర్ కంఫర్టబుల్ అండ్ నా ఫేవరెట్ ఈ బ్యాగ్. నెక్స్ట్ ఈ బ్యాగ్ ఇందాక స్లింగ్ బ్యాగ్ చెప్పాను కదా! అలానే ఈ బ్యాగ్‌ని కూడా ఈ మధ్య ఫ్రీక్వెంట్‌గా ఎక్కువ యూజ్ చేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి, అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉన్నాను. సో, అందుకు నా మేకప్ థింగ్స్ అన్నీ ఇందులో వేసుకుంటున్నాను. వెళ్ళేప్పుడు, వచ్చేప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళినా, అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నా నాకు ఈ బ్యాగ్ కంఫర్టబుల్‌గా ఉంది అవంతా క్యారీ చేసేకి. చూడండి అన్నీ ఇందులోనే ఉన్నాయి. క్లచెస్, స్టిక్కర్స్, టిష్యూస్ అన్నీ ఇందులో పెట్టాను. అవి అలానే ఉండిపోయాయి ఇందులోనే. సో, ఈ బ్యాగ్‌లో నా మేకప్ ప్రొడక్ట్స్ అంతా ఈజీగా ఫిట్ అవుతాయి. నేను ఏమేమి క్యారీ చేయాలో అవన్నీ. అండ్ తీసుకోవడానికి కూడా నాకు ఈజీగా ఉంటది. రీసెంట్ టైమ్స్‌లో నా మోస్ట్ కంఫర్టబుల్ బ్యాగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ పోట్లీ బ్యాగ్. ఇది కూడా నాకు గిఫ్ట్ చేశారండి. శారీస్‌కి, హాఫ్ శారీస్‌కి అలా ఎథ్నిక్ వేర్ ఉంటాయి కదా! వాటికి చాలా బావుంటది ఇది వేసుకోవడానికి. ఆల్రెడీ ఈ కలర్‌లో నేను ఒక హాఫ్ శారీ స్టిచ్ చేయించుకున్నాను. సో, నెక్స్ట్ ఏమైనా అకేషన్ ఉంటే దానికి పెయిర్ చేసుకోవాలి అని చూస్తున్నాను. ఇందులో ఒక మొబైల్, చిన్న వాలెట్ పెట్టుకోవచ్చు. ఎలా అయినా ఫంక్షన్స్‌కి మనం ఏం హెవీగా క్యారీ చేయం కదా! సో, సరిపోతది. మంచి ఎలిగెంట్ లుక్ వస్తది. సో, గాయ్స్ నాకు వీటి పర్చేస్ డీటెయిల్స్ కానీ ఎక్కడ పర్చేస్ చేశారు, ప్రైస్ డీటెయిల్స్ తెలీదు. నేను చెప్పాను కదా! ఇవన్నీ గిఫ్ట్ చేసినవే అండ్ మా మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారు. సో, నాకు ఐడియా లేదు. అందుకే వాటి గురించి నేనేం డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు. సో, గాయ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Hope you like the video and don't forget to like, share and subscribe to my channel. Nenu Pranati Kiran. Bye guys. Have a great day.